హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అక్షయ ప్రసాదరావుకి పాలు ఇస్తూ ఉండగా అంతలో వేదవతి వాళ్ళందరూ ఫంక్షన్ నుంచి ఇంటికి వస్తారు. ప్రసాదరావుని చూసి ఏమైందండి, ఎందుకు అలా నీరసంగా కనపడుతున్నారు అని అడుగుతుండగానే డాక్టర్ గారు వస్తారు. వచ్చి రావటంతోనే ప్రసాదరావుని చెక్ చేస్తూ ఉండగా మా వారు బాగానే ఉన్నారు కదా, ఏముందని మీరు వచ్చారు అని వేదవతి అడుగుతుంటుంది. అదేంటి విషయం తెలీదా, అరగంట క్రితం కడుపు నొప్పితో అల్లాడిపోతూ నాకు ఫోన్ చేశారు, అందుకే కంగారుగా వచ్చారు. ఇప్పుడు చూస్తే నార్మల్ గానే ఉన్నారు అని డాక్టర్ గారు అంటూ ఉండగా, ఏమండి, అయ్యో నాకు ఫోన్ చేయొచ్చు కదండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. మీరు ఫంక్షన్ లో ఉంటారు కదా, ఎందుకు ఇబ్బంది పెడదామని అనుకున్నాను అని ప్రసాదరావు అంటాడు. మీ ఆరోగ్యం కంటే మా ఫంక్షన్ ముఖ్యమా అని వేదవతి అంటూ ఉండగా అంతలో అవని శేఖర్ వచ్చి ఏమైంది అని అడుగుతుండగా, ఏమైందా, నాన్నకి కడుపులో నొప్పి వచ్చిందంట, మీరు ఇంట్లో ఉండొచ్చు కదా, ఊరి మీద పడి బలాదూరులు తిరగకుండా అని కిట్టు అరుస్తూ ఉంటాడు. ఇక అవని శేఖర్ కూడా షాక్ అయిపోతూ, మావయ్య ఇప్పుడు ఎలా ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది. మెట్ల మీద నుంచి అలా వస్తూ ఉండగా సడన్ గా కడుపులో నొప్పి స్టార్ట్ అయిందమ్మా, భరించలేనంత నొప్పితో అల్లాడిపోయా, నా కళ్ళ ముందే నా ప్రాణం పోతుందేమోనని అనిపించింది అని ప్రసాదరావు చెప్తూ ఉండగా, ఏంటండి ఆ మాటలు అని అడుగుతుండగా, అవును క్షణం అలాగే అనిపించింది, ఆఖరి క్షణాలు కనిపించాయి, చావో చివరి అంచుల వరకు చూసినట్టు అనిపించింది, భార్య బిడ్డలు, కోడళ్ళు, కూతుర్లు, మనవరాలు అందరినీ విడిచి వెళ్ళిపోతున్నాను అనిపించింది అని ప్రసాదరావు చెప్తూ ఉండగా, అయ్యో ఏంటండి ఆ మాటలు అని వేదవతి బాధపడుతూ ఉండగా ఆ సమయంలో దేవత అక్షయ ఏదో కషాయం కలిపి నాకు తాగించింది, నేను వద్దు వద్దు అంటున్నా, చిన్న పిల్లోడిని బుజ్జగించినట్టు బుజ్జగించి మరీ తాగించింది, కొన ఊపిరితో ఉన్నవాడి గొంతులో సంజీవుని పోసినట్టుగా అమృతం పోసినట్టుగా పోసింది, అంతే కదా 5 నిమిషాల్లో అంతటి కడుపులో నొప్పి మాయమైపోయింది, పోయాయి అనుకున్న ప్రాణాలు తిరిగి వచ్చాయి, ఈ రోజు అక్షయ్ వల్ల నాకు ప్రాణగండం తప్పినట్టు అనిపించింది వేద అని ప్రసాదరావు చెప్తూ ఉండగా ఇక వేదవతి అవని శేఖర్ సంతోషపడుతూ ఉంటారు. అదేమిచ్చిందో ఏంటో, అక్షయ్ ఇచ్చిన కషాయం వల్ల కడుపు నొప్పి తగ్గుండదు, 5 నిమిషాల తర్వాత ఆటోమేటిక్ గా తగ్గిపోయి ఉంటుంది అని నిహారిక అంటుంటే, అవునవును నువ్వు అన్నది 100% రైట్, ఏదో అనుకోకుండా ఆ అక్షయ్కి ఇలా కలిసి వచ్చింది అంతే అని కిట్టు కూడా వంత పడుతూ ఉంటాడు. అంతలో అవని, అక్షయ అలాంటి ఓర్వలేని మాటలు నువ్వు పట్టించుకోవద్దు, కానీ పెద్దయ్య గారి కడుపులో నొప్పి తగ్గడానికి నువ్వేం ముందు ఇచ్చావమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది. వంటశాలకు మించిన వైద్యశాల ఉండదు అని తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, చాలా రోగాలకి మందుల్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా తాతయ్య నాకు నేర్పించారు, తాతయ్య వైద్యం గుర్తుకు వచ్చి వాము, జీలకర్ర, తులసి ఆకులు, తేనె, చిటికెడు పసుపు, తమలపాకులు అన్నిటినీ కలిపి చూర్ణం చేశాను, తర్వాత దాని నుంచి పసరం తీశాను, దాన్ని పెద్దయ్య గారితో తాగించాను అని అక్షయ్ చెప్తూ ఉండగా, ఎక్సలెంట్, అద్భుతమైన ఔషధాన్ని నువ్వు తయారు చేసి ఇచ్చావు, అవును వేదవతి గారు ఒక ఆయుర్వేద మందుని తయారు చేసి ఇచ్చినట్టు ఇచ్చింది, గొప్ప విషయం ఏంటంటే ఆ సమయంలో చిన్న పిల్లలు భయపడిపోతూ ఉంటారు, కానీ ఈ పాప సమయస్ఫూర్తిని ప్రదర్శించింది, వెళ్ళం తల్లి, రియల్లీ గ్రేట్ జాబ్ అని డాక్టర్ గారు అక్షయాన్ని పొగుడుతూ ఉండగా శౌర్య, నిహారిక, కిట్టు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక డాక్టర్ ప్రసాదర్ గారు ఒకసారి వీలు చూసుకొని హాస్పిటల్ రండి, టెస్టులు చేద్దాం సరేనా, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి ఆయన వెళ్తూ ఉంటారు. ఇక శేఖర్, డాక్టర్ గారే మెచ్చుకున్నారు, ఇప్పుడేమంటారమ్మా అని అడుగుతూ ఉండగా, అసూయ ఎంత మాటలైనా అనిపిస్తుంది, మీరు గుర్తించకపోయినా పర్వాలేదు, అవమానించి మాట్లాడకండి అని అవని చెప్తూ ఉండగా, అక్షయ ఎవరనుకున్నారు, సాక్షాత్తు అమ్మోరు తల్లి అని పెద్దరాజు పొగుడుతూ ఉండగా, నువ్వు ఊరుకోయా బాబు, అగ్గి మీద ఆర్జం పోసినట్టు మాట్లాడతావు అని వసంత అరుస్తూ ఉంటుంది. ఏం మత్తు మందు కలిపిందో ఏంటో అని నిహారిక మళ్ళీ అంటూ ఉండగా, అంశంలో అక్షయ్ మాత్రం ఏమి అనొద్దమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అంతలో వేదవతి అక్షయాన్ని దగ్గరికి పిలిచి చాలా ప్రేమగా హక్ చేసుకుంటూ ఉండగా నిహారిక, కిట్టు, శౌర్య ముగ్గురు మళ్ళీ షాక్ అవుతూ ఉంటారు. ఇక వేదవతి అక్షయాన్ని ప్రేమగా ముద్దు కూడా పెట్టుకుంటూ ఉండగా శౌర్య చూసి ఓర్వలేకపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఆ పసి హృదయాన్ని ద్వేషంతో దూరం పెట్టిన మీరు ఇప్పుడు దగ్గరకు తీసుకోగానే నా ఒళ్ళంతా పులకరించినట్టయింది అత్తయ్య గారు అని పెద్దరాజు అంటూ, మీరు మరీ అంత ముద్దు చేయకండి, నెత్తినెక్కి కూర్చుంటుంది అని నిహారిక అంటుంటే, కోపం చూపించాల్సిన సమయంలో కోపాన్ని, అభిమానం చూపించాల్సిన సమయంలో అభిమానాన్ని చూపించడంలో తప్పేం లేదు అని వేదవతి అనటంతో, థ్యాంక్ యూ పెద్దమ్మ గారు అని చెప్పేసి ఇక పాల గ్లాస్ తీసుకుని అక్షయ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అవని అక్షయాన్ని చూస్తూ నారాయణరావు చెప్పిన మాటలు, అలాగే అమ్మవారి జాతరలో ప్రసాదం తయారు చేసిన విషయాలని కూడా తలుచుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అంతలో పెద్దరాజు నిహారికను చూస్తూ, ఎక్కడో బాగా కాలుతున్నట్టు వాసన వస్తుంది అని సెటర్ వేస్తూ ఉండగా, నువ్వు రావయ్యా అని వసంత లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇక వేదవతి ప్రసాదరావుని, మీరు రెస్ట్ తీసుకుందరు పదండి అని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక నిహారిక కూడా, ఇంకా నించున్నావేంటి, రా అని శౌర్యం తీసుకుని వెళ్తూ ఉండగా వెనకాల కిట్టు కూడా వెళ్తూ ఉంటుంది. అంతలో అక్షయ కిచెన్ లో పనిచేసుకుంటూ ఉండగా అవని శేఖర్ అక్షయను చూస్తూ సంతోషపడుతూ, అక్షయ అన్ని విషయాల్లో ఎంతో ప్రతిభను చూపిస్తుంది, అక్షయ తల్లిదండ్రులు ఎంతటి దురదృష్టవంతులు అని అనుకుంటూ అక్షయ వైపే చూస్తూ ఉంటారు.